ఫార్మా సిటీ అక్కడ ఏదైతే కందుకూరు దగ్గర ఏరియాలో ఉందో ఆ కడతాలు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఫార్మా సిటీ భూములను ఏం చేస్తారనేటువంటిది ఉంది. ఎందుకంటే ఫార్మా సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం మేము మాట ఇచ్చినాము అక్కడ ఫార్మా సిటీ తరలిస్తామనేటువంటి విషయం చేశారు. కానీ ఫార్మా సిటీ కోసం దాదాపుగా 20,000 ఎకరాలు అగ్గువకు చాలా తక్కువ రేటులో అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి భూసేకరణ జరిగింది. ఇప్పుడు ఆ భూములు ఏ రైతుల నుంచి సేకరించారో వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకంటే గతంలో 15-16 లక్షల భూములు ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేరింది. మరి అవి ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ బిల్డింగ్లు కడతాము, లేదంటే ఇంకేదో రెసిడెన్షియల్ ఏరియాస్కి సంబంధించినటువంటి మాల్స్ పెద్ద కడతామనేటువంటి చెప్తున్నారు. కానీ రైతులు నష్టపోతారు కదా. ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్నటువంటి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తారా, ఇవ్వరా? ఆ రైతులకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు? భూసేకరణ జరిగిపోయింది కాబట్టి అప్పుడు వాళ్ళు ఫార్మా కంపెనీలకు ఇచ్చేది ఇప్పుడు ఇంకోరో కంపెనీకి ఇస్తే రైతులకు వచ్చేటువంటి ఉపయోగం ఉన్నది కేవలం అక్కడ ఫార్మా అనేటువంటిది, లేదంటే ఈ కెమికల్ కంపెనీస్ వస్తాయి కాబట్టి ఆ కెమికల్స్ రాకుండా పర్యావరణం రాకుండా ఏదో అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆపేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చులే. కానీ నష్టపోయినటువంటి రైతులు కొన్ని వేలాది మంది రైతులు 20,000 ఎకరాలు భూములు తీసుకున్న తర్వాత హైకోర్టును కూడా ఆశించారు. వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? వాళ్ళకు మళ్ళీ ఏమైనా నష్టపరిహారం పెంచుతారా, నష్టపరిహారం ఇస్తారా? దానికి సంబంధించినటువంటి అంశం చుట్టుపక్కల కూడా ఈ ఫార్మాసిటీ వస్తుందనేటువంటి పేరుతోటి ఒక్కసారిగా భూములకు రెక్కలు వచ్చాయి, ధరలకు రెక్కలు వచ్చాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీని బేస్ చేసుకొని వివిధ రంగాల రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ని ఇబ్బంది పెట్టానని క్రెడాయి మీటింగ్లో చెప్పారు. కాబట్టి ఫార్మాసిటీ పేరు మీద ఆ చుట్టుపక్కల రెక్కలు వచ్చినటువంటి ధరలకు రెక్కలు వచ్చినటువంటి భూముల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు అక్కడ పడిపోతుందా అనేటువంటి అంశం పైన కూడా సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మాసిటీ వస్తే ఒక రకమైనటువంటి భూములకు రెక్కలు వచ్చినాయి. అదేవిధంగా ఫార్మాసిటీ తరలిస్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిరాశ ఏదైతే వస్తుందో అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వందలాది మంది ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ భూములను సేకరించడానికి డబ్బులు ఖర్చు పెట్టింది. సేకరించిన తర్వాత వాటిని అన్నింటినీ చదును చేయడానికి ఫార్మాసిటీకి ఇవ్వడానికి కేటాయించడానికి ప్లస్ ఫార్మాసిటీ వస్తుంది కాబట్టి అక్కడ మాకు భూములు కేటాయించాలని దాదాపుగా వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలు అక్కడ అప్లై చేసుకున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం సమాధానం? ఎందుకంటే రైతుల భూములు కాపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫార్మాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి గ్రోత్ పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏం సమాధానం చెప్తారనేటువంటిది కూడా ఒకటి ఉంది. కాబట్టి దీనిపైన ఆ ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, కంపెనీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఫార్మాసిటీ పేరు మీద చుట్టుపక్కల జరిగేటువంటి వ్యాపార లావాదేవీలను నష్టపోకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి అంశం పైన మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.